తెలుగు న్యూస్ నా పేరు హైదరాబాద్ లో గత 2 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో ఉరుముల శబ్దాలకు నగరవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. 2-3 గంటల పాటు మెరుపులు ఉరుములు కొనసాగాయి. భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ లో గత 2 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో ఉరుములు శబ్దాలకు నగరవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. 2-3 గంటల పాటు మెరుపులు ఉరుములు కొనసాగాయి. భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంత నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సందీప్, నేను సాయంత్రమే వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ నగరంతో పాటు శివార్లలో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది, అంచనా వేసింది. ప్రత్యేకంగా తూర్పు హైదరాబాద్ ఏరియాలో పిడుగులు పడతాయని వెల్లడించింది. దీంతో పాటు మెదక్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ నిన్న ఈవినింగే కూడా తెలిపింది. అయితే హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్, నాగోల్, బండ్లగూడ, ఎల్బీ నగర్, సరూర్ నగర్, సైదాబాద్, దిల్సుఖ్ నగర్, రామతపూర్, అంబర్పేట్, మీర్పేట్, గుర్రంగూడ, వనస్థలిపురంలో పిడుగుల వర్షం కురిసే అవకాశం ఉందంటూ మొదలే ప్రజల్ని అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. నగర ప్రజలు ఎవరు బయటికి రావద్దని కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అయితే 2 రోజులుగా మనం చూస్తున్నాము. మొన్న రాత్రి కూడా అకస్మాత్తుగా సాయంత్రం 7:50 ఒక్కసారిగా కూడా వరుణుడు విరుచుకుపడ్డాడు. అసలు హైదరాబాద్ లో ఇంత భారీ వర్షం అంటూ కూడా దాదాపు 8 సెంటీమీటర్ల వర్షము ఒకటేసారి అసలు ఆకాశం విరిగి ఓన్లీ హైదరాబాద్ నగరంలోనే విరిగి పడింది అన్న చందాన విపరీతమైన వర్షం పడింది. దీంతో నగర వ్యాప్తంగా కూడా ప్రతి కూడలిలో కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయింది. అందరూ కూడా ఉద్యోగులందరూ తమ విధులు నిర్వహించుకొని యథావిధిగా ఇంటికి వెళ్లే క్రమంలో ఒక్కసారిగా కూడా రాత్రి 7:50 నుంచి 8 గంటల ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. ఇంకా ఆగిపోతుంది 10 నిమిషాలు 15 నిమిషాలు అనుకుంటూ కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ పెడిస్ట్రియన్స్ తో పాటు 2 వీలర్ వెహికల్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొంతమంది మెట్రో పిల్లల దగ్గర తమ బైక్ పార్క్ చేసుకున్నారు. ఇంకొంతమంది బస్ స్టాప్లలో కూడా వర్షానికి నీడగా కూడా దాని కింద తలదాచుకున్నారు. కానీ ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అవడంతో అటు పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. అటు మనం ప్రధానంగా ఇటు కూకట్పల్లి నుంచి అటు లక్డికాపూర్ వయా పంజాగుట్ట ఆ రోడ్డు తో పాటు బేగంపేట నుంచి ఎల్బీ నగర్, ఇటు హైటెక్ సిటీ వెళ్లే ప్రతి కూడలి కూడా విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయిపోయి అందరూ కూడా ఆ రోజు రాత్రి 12:30 నుంచి 1 గంటకి తమ ఇళ్లకు కూడా చేరుకున్నారు. సో నిన్న రాత్రి కూడా ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించడంతో వర్షాలు పడతాయని కూడా చాలా క్లియర్ గా చెప్పింది. యూజువల్ గా నిన్న సండే పబ్లిక్ హాలిడే కాబట్టి అందరూ కూడా ఉద్యోగులు, ప్రైవేట్ సెక్టర్ గానీ, గవర్నమెంట్ సెక్టర్ గానీ అందరూ కూడా తమ పిల్లలతో బయటికి సాయంత్రం సరదాగా బయటికి వెళతారు. కొంతమంది రెస్టారెంట్ లో డైనింగ్ కి వెళ్తారు. కొంతమంది పిల్లల్ని ఆట విడుపుగా ఎగ్జిబిషన్ కానీ ఏదైనా ఆట వస్తువులు కొనియడానికి ఏదైనా వగైరా అలా తీసుకెళ్తూ ఉంటారు. నిన్న వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించడంతో కూడా కాస్త నిన్న ట్రాఫిక్ చాలా మటుకు కూడా సాయంత్రం పూట కూడా హైదరాబాద్ లో అసలు ట్రాఫిక్ లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే వాతావరణ శాఖ ఎప్పుడైతే ప్రెడిక్ట్ చేసిందో ఖచ్చితంగా వర్షం పడుతుంది అని, ఈ నేపథ్యంలో నగరవాసులు మాక్సిమం కూడా ఎవరు కూడా నిన్న బయటకు రాలేదు. కానీ ఆ జోరు వర్షం అర్ధరాత్రి పూట పడడంతో మరొకసారి కూడా నగర వాసులందరూ కూడా ఉలిక్కి పడ్డారు. సందీప్, శ్రీచరణ్, అంటే హైదరాబాద్ లో వర్షాలు అంటేనే లోతట్ట ప్రాంత ప్రజలు ముఖ్యంగా ఎప్పుడు భయభ్రాంతంతో బతుకుతూ ఉంటారు. అంటే వాళ్ళకి శాశ్వత పరిష్కారం కోసం ఎప్పుడు అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంటే శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు ఏమైనా చర్యలు చేపట్టారా?
యా ప్రస్తుతము ప్రభుత్వం కూడా దీనిపైన చాలా ఫోకస్ గా ఉంది సందీప్. దీని నిమిత్తమే కూడా ప్రత్యేకంగా ఈ వాటర్ లాగర్లు ఎప్పుడైతే రోడ్డు మీద నీళ్లు నిలిచిపోతాయో వాటి కూడా ఈ రోడ్డు మీద రోడ్ల నీళ్లు నిలుచుకోకుండా దానికోసం ప్రత్యేకంగా కూడా అధికారులు దీని మీద ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. ఎక్కడికక్కడ వాటర్ స్టోరేజ్ ఒకవేళ వర్షం పడితే నేరుగా కూడా అది వెళ్లి స్టోరేజ్ అయ్యే విధంగా కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హెచ్ఎండి అధికారులకు కూడా సూచించారు. దాని నిమిత్తం కూడా అదే పనిలో ఉన్నారు. ఇంకో 6 నెలలు లేదా ఏడాది లోపల ఈ సమస్యకి పరిష్కారం అయితే దొరుకుతుందని అధికారులు చాలా కాన్ఫిడెంట్ గా కూడా చెప్తున్నారు సందీప్. శ్రీచరణ్, అంటే ఏ చిన్న వర్షం వచ్చినట్టు నాలాలు మురికి నీళ్లతో పొంగి పొర్లుతా ఉంటాయి. అంటే అటువంటివి చాలా మంది ఇళ్లలోకి వస్తున్నాయని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. దీని దిశ అధికారులు ఏమైనా చర్యలు చేపట్టారా? ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే సందీప్, నైజాం రాజు ఉన్నప్పుడు లాస్ట్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎవరైతే ఇంజనీర్ ఉన్నారో ఆయన మొదటగా కూడా హైదరాబాద్ నగరాన్ని డ్రైనేజ్ వ్యవస్థని అప్పట్లోనే హైదరాబాద్ నగరంలో దాదాపు 2.5 లక్షల మంది నివాసం ఉంటే ఆయన పారుగా అంటే ముందస్తుగా ఆలోచించి 5 లక్షల మంది వరకు కూడా ఆయన డ్రైనేజ్ వ్యవస్థని ఏదైతే నిర్మించారో ఈ రోజు వరకు కూడా అదే డ్రైనేజ్ వ్యవస్థ అనేది హైదరాబాద్ సిటీలో కూడా ప్రస్తుతం కొనసాగుతూ వస్తుంది. దాదాపు 2 కోట్ల వరకు కూడా ఇంచుమించు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఇక్కడ 5 లక్షలు, ఇక్కడ 2 కోట్ల మందికి. సో ఈ నేపథ్యంలోనే ఈ వర్షాకాలం వస్తేనే హైదరాబాద్ లో ఇది సర్వసాధారణం అయిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దీని మీద శాశ్వత పరిష్కారానికి ఇప్పటికే రివ్యూలు చేస్తుంది. దానిపైన యాక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసింది. ఎట్ ది సేమ్ టైము ఇప్పుడు మనం చూస్తున్నాము హైడ్రా కూడా ఈ బఫర్ జోన్ లో ఏవైతే ఉన్నాయో ఎఫ్టీఎల్ పరిధిలోని ఆ చెరువులు కబ్జా చేసి వాటి వల్లే చెరువుల్లో యథావిధంగా నీళ్లు స్టోరేజ్ అయ్యి ఉంటే ఈ రోడ్లపైకి వర్షాలు రావాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో అక్రమ కట్టడాలన్నీ కూడా కూలుస్తూ ఒక శాశ్వత పరిష్కారానికి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇక యథావిధిగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఎప్పుడు కూడా వర్షాకాలం వస్తుందంటే తమ ప్రాణాలని బిక్కుమంటూ భయంగా కూడా బతుకుతారు. మొత్తం ఎంటైర్ రైనీ సీజన్ అయిపోయేంత వరకు కూడా వాళ్ళు అలాగే ఎనీ డిజాస్టర్ మేనేజ్మెంట్ తో పాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఇళ్లలోకి పూరి గుడిసెలలోకి నీళ్లు వచ్చాక అధికారులు కూడా ఏం చేస్తారు, ఇది ఒక నేచురల్ కలామిటీగానే మనం పరిగణించవచ్చు. సో దీనికి శాశ్వత పరిష్కారంగా ఇప్పటికే ప్రభుత్వం అయితే ఒక అడుగైతే వేసిందని చెప్పుకోవచ్చు సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.